హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిక్షర్ పొట్లం ఛానల్. నేను మీ లోకేష్ని. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే వెంటనే ఓటీటీ మూవీ రివ్యూస్ కోసం లేదా వెబ్ సిరీస్ రివ్యూ కోసం లేదా మూవీ సెషన్స్ కోసం అయినా సరే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు మూవీ రివ్యూ వచ్చేసి G5లో తెలుగులో రిలీజ్ అయిన కుటుంబస్థన్ అంటే ఫ్యామిలీ మ్యాన్ అన్నమాట. మూవీ చూసాక నా ఒపీనియన్ వచ్చేసి వర్త్ వాచింగ్ ఫర్ ద వీకెండ్ అండ్ అందరూ కంపల్సరీగా చూడాల్సిన మూవీ, ఎస్పెషల్లీ ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ ఇది. చాలా రోజుల తర్వాత మంచి ఫీల్ గుడ్ ఫిలిం చూసిన ఫీల్ అయితే నాకైతే వచ్చింది. అండ్ కామెడీ డ్రామా జోనర్లో వచ్చిన ఈ మూవీ ఒక పక్క కామెడీతో పాటు ఇంకొక పక్క ఎమోషనల్ గా మెసేజ్ అయితే ఎండ్ అవుతుంది. సో మన రోజువారీ లైఫ్ లో జరిగే ఇన్సిడెంట్స్ చాలా రిలేట్ అవుతాం. ఎస్పెషల్లీ ఫ్యామిలీ ఫైనాన్షియల్ స్ట్రగుల్లో ఉన్నప్పుడు మనం చేసే థింగ్స్ నుండి మన ఫ్యామిలీని కాపాడుకునే సిచ్యువేషన్ దాకా ఎవ్రీథింగ్ యూ విల్ రిలేట్. మణికందన్ అండ్ మేఘన్ అయితే గివెన్ దేర్ బెస్ట్ పర్ఫార్మెన్సెస్ అండ్ అదర్ యాక్టర్స్ డిడ్ ఎ గుడ్ జాబ్ యాజ్ వెల్. నాకైతే ఒక్క నెగిటివ్ కూడా లేదు చెప్పడానికి. ఈవెన్ ఒక డౌట్ ఉండేది, మూవీ స్టార్టింగ్ లో హీరో టాలెంటెడ్ అయినప్పుడు ఎందుకు ఆ పాయింట్ ని టచ్ చేయట్లేదని అనుకున్నా. బట్ దే హ్యావ్ ప్లేస్డ్ ఇట్ ఇన్ రైట్ సిచ్యువేషన్. త్రూ అవుట్ ద మూవీ కన్సిస్టెంట్ హ్యూమర్ ఉంటుంది, దానివల్ల ఎక్కడ బోర్ కొట్టదు. నాకు తెలిసి ఇంకా ఈ జానర్ అండ్ స్టోరీలో చాలా మూవీస్ వచ్చినప్పటికీ అండ్ వస్తున్నప్పటికీ దిస్ వుడ్ బి ద బెస్ట్ వన్ అని నా ఫీలింగ్. స్టోరీ అంతా కూడా డీసెంట్ జాబ్ చేసే నవీన్ కి ఒకరోజు సడన్ గా జాబ్ పోతుంది. అప్పుడు ఏం చేస్తాడు అండ్ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ని ఎలా ఫేస్ చేస్తాడు అండ్ లాస్ట్ కి ఏమైనా తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే. ఓవరాల్ రివ్యూ ఆఫ్ ద మూవీ వచ్చేసి వర్త్ వాచింగ్ ఫర్ ద వీకెండ్. అండ్ మీరు కూడా మూవీ చూసాక మీకేమనిపించిందో ప్లీజ్ డూ కమెంట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.